హాయ్ ఫ్రెండ్స్, గృహప్రవేశంకి మా ఊరు వెళ్తున్నాను. మా అన్నయ్య వాళ్ళది. అక్కడ మేము చేసే అల్లరి గొడవ అన్నీ ఆల్మోస్ట్ వీడియో తీసి పెట్టాను. ఓన్లీ డబ్బింగ్ లేకుండా మొత్తం చూడండి, చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వెల్కమ్ టు కోమల ఎస్ఆర్ఎస్. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ కొట్టడం మర్చిపోకండి. బెల్ కొడితే నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. నా వీడియో చూసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ. దానా ఏ దానా దానా చూడు ఫోటో తీయట్లేదా, వీడియో చేస్తా. దివ్య హాయ్ చెప్పు. అందరికి ఇంట్లో తెచ్చేసి వచ్చు కదా. చెప్పలేకపోతున్నాను, కష్టపడి తింటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారా పప్పు అన్నం పెట్టారు. నువ్వు ఎక్కడ దిగాలో కూడా చెప్పలేదు. ఎక్కడ దిగాలో కూడా చెప్పరు అనమాట. ఊరు రావడం సేపు ఒక అడావిడి, ఊరు వచ్చాక ఒక బాధ, ఒక ఆనందం. పచ్చడి ఒకటే బాగుంది. నువ్వే 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 ఎన్ని గంటలకి గృహప్రవేశం చెప్పర్లే, చెప్పు చెప్పు. పడుతుందని యూట్యూబ్లో. ఎలా అనిపిస్తుంది ఊరు రావడం? మీ స్పందన ఎలా ఉంది? ఎటువంటి ఫీలింగ్స్ లేని పెళ్ళిది. తింటున్నారు, చూపించు మళ్ళీ తర్వాత చూసుకోవా చల్లని. నా యూట్యూబ్ ఆన్ చేసి నువ్వే పడతావు ఫేమస్గా. ఈ స్పందన ఏంటి? రేపు గృహప్రవేశం కదా, రేపు తినాలా చేప పెరిగాను. అప్పుడు ఒక పిల్ల ఫోన్ చేసింది కదా, ఆ పిల్ల గురించి తలుచుకుంటున్నావా? తలుచుకుంటాం కానీ అప్పుడు నుంచి నాకు ఆవిడ ఫోన్ చేయలేదు. నంబర్ ఆవిడ మిస్ అయిపోయింది. నా నంబర్ లేదు ఆవిడదే. నా నంబర్ ఆవిడ సరే, నా నంబర్ మాత్రం లేదు. ఈ వీడియో చూస్తే కంపల్సరీ చేస్తుంది ఆ పిల్ల. కన్ఫర్మ్. నాకు డౌట్ వస్తుంది, నా గుండు కొట్టుకుంటుంది. చెయ్యాలని మరీ మరీ కోరుచుంటాను. చేస్తే బాగుంటుంది. సీక్రెట్ గా మాట్లాడాలి నాకు కూడా. సీక్రెట్ గానే సీక్రెట్ గానే సీక్రెట్ గా చేస్తుంది. ఓకే, మీరు సాయం చేస్తాను. థ్యాంక్స్. చెప్పండి కోమలా చెప్పు. సబ్స్క్రైబర్ కామలా ఎస్ఆర్ఎస్ సబ్స్క్రైబ్ చేసి కొనేసిస్తాను. నేను కోరుకుంటున్నాను. ఆ ఊరు వచ్చినందుకు మీ స్పందన ఎలాగుంది? అవును, అలాగే అనిపిస్తుంది. అన్నాడు సందరే కట్టలేదా మీలో తినేసాను వెళ్ళిపోతాడు. అడిగో చంద్ర నాకే చూపుతారు. చూపించలేదు, ఇక్కడ ఇంట్లో పని చేసుకోయే సరేనా? నాకు వెళ్ళదా? నువ్వు ఆ ఇంటికే రాలేదు, ఇంక ఈ ఇంటికే డాక్టర్. నువ్వు నీ ఇంట్లో కూడా చేసుకోలేదు. వచ్చిన చుట్టాలు అందరికి నేనే వడ్డించాను. అందరికి నేనే వీడియో చూపించాలా? వీడియో చూపించాలా? చెప్పగా నేను పప్పయ్యో పప్పయ్య మాత్రం ఎప్పటి నుంచా అందుకే అంటున్నాను. చెప్పలేదు కదా. మరి ఆగుతామని మూడు సార్లు ఫోన్ చేశాను. అంత బాగా బాగుంది. అంత అనుభవించాను. నువ్వేం కాదు చెప్పగా ఆత్మ నీటి కడిగి నిన్ను తీయలేదు, నువ్వు నా దిక్కు చూడక. అసలు నిన్ను తీయను కూడా, తీయమన్నా తీయను. కృష్ణుడు భగవద్గీతలో రాయలేదు.
రాయలేదు, ఎందుకు రాయలేదు? అదే బాగుంది. ఆదివారం నీరు తినకూడదు అసలు యాక్చువల్గా, కానీ మనం తినేస్తాం. చెప్పు, మాకు నచ్చదని చెప్పు. నేను మాట్లాడతాను తెలీదు